అమెరికా, ఫ్రాన్స్ లాంటి అగ్రరాజ్యాలకు సాధ్యం కాని టెక్నాలజీ. 400 ఏళ్ల దాకా కరెంటు రంది తీర్చే అస్త్రం కల్పకం రియాక్టర్. ప్రపంచ దేశాల గాలి తీసిన మన కల్పకం ముచ్చట. అగ్రదేశాలు ఫెయిల్ అయితే భారత్ రియాక్టర్ సక్సెస్. యురేనియం కోసం విదేశాలను అడుక్కునుడు బంద్. మన దేశంలో ఎంత కావాలంటే అంత థోరియం. కరెంట్ కష్టాలకు చెక్. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. ఇప్పుడు మనము థోరియం గురించి, థోరియం టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు వికసిత్ భారత్ అని కలలు కంటున్నాం కదా, గది నిజం కావాలంటే లెక్కనేనంత కరెంట్ కావాలి. ఓ లెక్క ప్రకారం 2047 నాటికి మనకు 900 గిగావాట్ల పవర్ కావాలి. కానీ ఇప్పుడు మన దగ్గర 500 గిగావాట్ల సామర్థ్యమే ఉంది. ఇప్పుడున్న బొగ్గు ప్లాంట్ల నుంచి కరెంటు తయారవుతుంది, కానీ దాని నుంచి పొగ, గర్మి మస్తుగా వస్తుంది. అణు విద్యుత్ కరెంటు కంపెనీ అట్లా కాదు. ఏ పొగ, వేడి లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తుంది. తమిళనాడులో ఉన్న కల్పకం రియాక్టర్ ఒక్కటి నడిస్తే చాలు 30 లక్షల ఇండ్లకు సరిపడంత కరెంటు ఉడుతుందంట. మరి అది నడవాలంటే యురేనియం కావాలి. అది అంత ఈజీగా అంగట్ల దొరికే వస్తువు కాదు. యురేనియం అన్నది భూమి లోపలి పొరలల్లా, సముద్రపు నీళ్ళల్లా సహజంగా దొరికే బరువైన లోహం. దీని విలువ మామూలుగా ఉండదు. బంగారం కంటే 1000 రెట్లు అధికంగా ఉంటది. 1 కిలో యురేనియం నుంచి 1500 టన్నులు అంటే దాదాపు 15 లక్షల కిలోల బొగ్గు గాలిస్తే వచ్చేంత శక్తి ఉడుతుందంట. గా వేడిని వాడుకొని మనోళ్ళు కరెంటు తయారు చేస్తారు. గిసొంటి కరెంటును ప్రపంచంలో చాలా దేశాలు తయారు చేసుకుంటున్నాయి. కానీ యురేనియం నుంచి మళ్ళా యురేనియం తయారు చేసుడు వాళ్ళ నుంచి అయితలేదని ఇప్పుడు కల్పకం అసొంటి రియాక్టర్లను దేశం మొత్తం ఏర్పాటు చేసుకుంటే కరెంటుకు డోకా లేకుండా ఉంటది. అయితే మన తాన అంత యురేనియం లేదు. కానీ ఇప్పుడు మనోళ్ళు కనిపెట్టిన టెక్నాలజీతోని ఆ సమస్య తీరిపోతుందట. ఈ కంపెనీలలో యురేనియం వాడుకొని కరెంటు పుట్టించుడే కాదు, మళ్ళా యురేనియం పుట్టుకొచ్చుడే గమ్మత్తు ముచ్చట. గిట్లా పుట్టుకొచ్చే యురేనియంతోని ఇంకో కంపెనీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ పద్ధతికి మనోళ్ళు ఏం ఇకమాత్ చేసినంటే యురేనియంకు థోరియం చేరుస్తారట. మన దేశంలో థోరియం నిల్వలు మస్తుగున్నాయి. గవి వాడుకుంటే 300 నుంచి 400 ఏళ్ల దాకా కరెంటు కోసం మనం ఎవరి దిక్కు చూసే పని ఉండదంట. విదేశాల నుండి వచ్చే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా, గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరిగినా మనకు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మన ఇంధనం ఇక మన సముద్ర తీరాల ఇసుక నుంచే తయారైతుంది కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన పనులన్నీ కరెంటుతో చేసుకుంటా పోవాలి. మన మీద ఆంక్షలు పెట్టి అణు టెక్నాలజీ ఇవ్వకుండా ఏడిపించిన దేశాలకు ఇగో మన సైంటిస్టులు గిట్లా బుద్ధి చెప్పిండ్రు. మన సొంత కాలం మీద నిలబడ్డందుకు మన భవిష్యత్తు ఇప్పుడు బంగారమే అంటుర్రు. ఈ విషయం తెలిసిన మన శాస్త్రవేత్తలు. ఒకప్పుడు మనల్ని చూసి నవ్వినోళ్ళు ఇప్పుడు మన దగ్గర ఈ టెక్నాలజీ కోసం లైన్లో నిలబడినా ఆశ్చర్యం లేదంటుర్రు మన శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఇక అనురంగంలో కూడా మన దేశం ఒక గర్జించే సింహం లెక్క కనిపిస్తది. ఇంకో విషయం ఏంటంటే మన దేశ అభివృద్ధికి కరెంటు ఆక్సిజన్ అసొంటిది. మన కంపెనీలు ఆగకుండా పనిచేయాలన్నా, వ్యవసాయం బాగుండాలన్నా కరెంటు అవసరం. గది ఇప్పుడు మనోళ్ళు కనిపెట్టిన అణు రియాక్టర్లతోని సాధ్యమైతది. మళ్ళా తక్కువ ఖర్చుతోని తయారైతది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన దేశంలో 90% కన్నా ఎక్కువ రైళ్లు కరెంటుతోనే నడుస్తున్నాయి. మరి ఈ రైళ్లన్నీ యురేనియం కరెంటును వాడుకుంటే ఎంత ఫాయిదానో అర్థం చేసుకోవచ్చు. మనోళ్ళు కనిపెట్టిన టెక్నాలజీని చూసి గుంటనక్క లాంటి అమెరికా కూడా కండ్లలా నిప్పులు పోసుకుంటుందంట. మొదటి నుంచి అమెరికా, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలు మేము అగ్రరాజ్యాలం అని గట్టిగానే కలరింగించుకున్నాయి. లక్షల కోట్లు గుమ్మరిచ్చిన, ఏండ్ల తరబడి కుస్తీ పట్టినా వాళ్ళకి పని చేతగాలే. ఇగో దాన్నే మనోళ్ళు చేసి చూపెట్టిర్రు. మరి ఈ ఇకమాతి చేసిన ఆయనను మనం యాద్ చేసుకోవాలి కదా. మన దేశం
అణుశక్తి పితామహుడు ఓమి జహాంగీర్ బాబా ఉన్నాడు కదా, ఆయన 1950లోనే ఈ ప్లాన్ గీసిండు. అప్పట్లోనే ఆయనకు దీని గురించి బాగా తెలుసు. ఓమి బాబా అప్పుడే ఒక 3 అంచెల వ్యూహం రాసి పెట్టిండట. మొదటి మెట్టులో విదేశాల నుంచి తెచ్చిన యురేనియాన్ని మండిస్తే దాని నుంచి ప్లూటోనియం పుడుతుందని, రెండవ మెట్టులో ఈ ప్లూటోనియాన్ని ఇంధనంగా పెట్టి దాని చుట్టూరా తోరియం గోడలు కడితే ఆ మంటకు తోరియం యురేనియంగా మారి మనకు ఇంధనంగా తయారవుతుందని చెప్పిండు. ఇక మూడో మెట్టులో తయారైన యురేనియంను వాడుకొని 100 ఏళ్ల దాకా కరెంటు తీసుకోవచ్చట. అంటే ఒక్క కాయతోని గంపడి కాయలైనట్లు. మధ్యలో ఓమి బాబా కాలం చేసుడుతోని మనం జర వెనకబడ్డాం కానీ ఆఖరికి కల్పకం రియాక్టర్ల పనితనం వల్ల మనోళ్ళ కళ నెరవేరింది. హోమీ బాబా ఇప్పుడు బతికి ఉంటే మనోళ్ళ విజయాన్ని చూసి ఎంతో గర్వపడుతుండే. ఆ రోజుల్లో ఆయన వేసిన పునాదుల మీదనే ఇవాళ భారత్ ఒక అద్భుతాన్ని నిర్మించింది. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వల్ల మనకు కనీసం ఓ 400 ఏండ్లు కరెంట్ సప్లై అవుతుంది. పెద్ద దేశాలు మనకు అడ్డం పడ్డాలని చూసినా గిది చెయ్యొద్దు గది చెయ్యొద్దన్నా మన శాస్త్రవేత్తలు ఆగలే. తోరియంతో అణు విద్యుత్ అనేది దునియాకే ఒక కొత్త దారి. మన దేశం డెవలప్ అయ్యేటందుకు ఇది పెద్ద ఇంజన్ లాగా పనిచేస్తుంది. అణుశక్తిని వేరే దేశాలు బాంబుల తయారీకి వాడుకుంటుంటే మనం మాత్రం దాన్ని ప్రజలకు కరెంటు వెలుగులు ఇచ్చేటందుకు వాడుతున్నాం. ఈ ముచ్చట తెలవంగానే ప్రపంచ దేశాలు ముక్కు మీద వేలేసుకున్నాయి. అరే మన వల్ల కాలేదు కానీ గా ఇండియా ఓడు ఎట్లా చేసిండు అని కుళ్ళుకుంటున్నాయంట. ఇప్పటిదాకా ఈ టెక్నిక్ ఒక రష్యా కాడనే ఉంది. వాళ్ళు మాత్రమే దీన్ని వాణిజ్య అవసరాలకు వాడుకుంటాండ్రు. ఇప్పుడు మన దేశం కూడా మాస్కో పక్కన కూర్చేసుకొని కూర్చుంటది. మోడీ ఈ విషయం గురించే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. ఇది మన దేశం గర్వించదగ్గ సమయం అంటూ గట్టిగానే చెప్పిండు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకోక తప్పలేదు. ఈ రియాక్టర్ మిగతా దేశాల రియాక్టర్ల లెక్క కాదు, ఇది తక్కువ దీన్ని ఎక్కువ కాయకాష్టం చేస్తుందన్నమాట. అంటే ఇది ఇంధనం ఖర్చు చేసుకుంటా మళ్ళా కొత్త ఇంధనాన్ని తయారు చేస్తుంది. ఇది ఇతర దేశాలకు మింగుడు పడతలేదు. ఇక భవిష్యత్తులో మనకు కరెంటు కష్టాలే ఉండవని చెప్తాండ్రు మన ఇంజనీర్లు. మనోళ్ళు కనిపెట్టిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అన్నది మామూలు మిషన్ కాదు, ఇది ఒక మాయా యంత్రం. సాధారణ రియాక్టర్లు ఇంధనాన్ని వాడి కరెంటుని ఇస్తే ఇది ఇంధనాన్ని వాడుకుంటేనే ఇంకా ఎక్కువ ఇంధనాన్ని తయారు చేస్తుంది. అంటే గమ్మత్తే కదా. మనం పొయ్యిలో ఒక కట్టె పెట్టి వంట చేస్తే అది వంట పూర్తయ్యేసరికి 2 కట్టెలు అయి బయటకు వచ్చినట్టు. ఈ టెక్నాలజీ కోసం చైనా జపాన్ వాళ్ళు కూడా తెగ ఆరాట పడతాండ్రు. కానీ మనోళ్ళు వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉన్నారు. అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలు లక్షల కోట్లు గుమ్మరించిన చేతగాని పనిని ఇగో మన భారత్ చేసి చూపెట్టింది. అణు విద్యుత్ రంగంలో అరుదైన గెలుపును మనోళ్ళు దక్కించుకుర్రు. తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మన దిక్కు తిప్పుకునేలా చేసింది. ఏప్రిల్ 6న ఇది క్రిటికాలిటీని సాధించింది. అంటే 2వ స్టేజి దాటిందన్నమాట. ఇందుకు మన శాస్త్రవేత్తలకు ఎన్ని సలాములు చేసినా తక్కువే. కల్పకం రియాక్టర్ కేవలం కరెంటు తయారు చేసే యంత్రం కాదు, అది మన దేశ ఆత్మగౌరవం. మన కాడ యురేనియం నిల్వలు తక్కువ కానీ తోరియం నిల్వలు మస్తుగున్నాయి. ఇది ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా సముద్ర తీరాల ఇసుకలలో దాగి ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న తోరియం నిల్వలలో 1/4 అంటే 25% మన దేశం కాన్నే ఉందన్నమాట. అది ఇప్పుడు మనకు మంచిగా పనికొస్తాంది. ఇప్పటిదాకా మనం యురేనియం కోసం ఆస్ట్రేలియా వాన్నో కెనడా వాన్నో బతిమాలేటోళ్ళం. వాడు ఇస్తేనే మన రియాక్టర్లు నడిచేవి. ఈ కాంచి ఆ తిప్పలు మనకు ఉండవు. మన తోరియంను వాడుకొని మనమే యురేనియం దాంతో పాటే కరెంటును కూడా తయారు చేసుకుంటాం. అయితే ఇది ఇక్కడతోనే ఆగిపోలేదు. ముందు ముందు ఇంకా పెద్ద ప్లాన్లే ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బయటకు తెస్తారు మన శాస్త్రవేత్తలు. బయటి దేశపోళ్లకు 100,000 కోట్లు పోసినా ఈ టెక్నాలజీ అబ్బలేదు. కానీ మనకు మాత్రం సాధ్యమైంది. ఎందుకంటే మనోళ్ళ దగ్గర పట్టుదల ఉంటది. నిప్పుతోని చెలగాటం లాంటి
ఈ ఫాస్ట్ బ్రీడర్ను మనం లొంగ తీసుకున్నాం. మన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కూర్చొని లెక్కలు వేయలే, కష్టపడి సొంతంగా రియాక్టర్ను నిర్మించిండ్రు. విదేశీ నిపుణులు కూడా మన ప్రాజెక్టును చూసి మీ వల్ల కాదు అని వెటకారం చేసిర్రు. ఎట్లాగైతే తిండి లేనోళ్లకు శాటిలైట్లు అవసరమా అని ఎగతాళి చేసిన దేశాలకు మనోళ్ళు సాధించి సమాధానం చెప్పిర్రు చూడు. ఇగో ఇప్పుడు కూడా మనమే వాళ్లకు గురువులుగా మారిపోయినాం. తక్కువ ఖర్చుతో ఇంత పెద్ద విజయం ఎలా సాధించామో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే అవకాశం ఉంది. అప్పుడు భారత్ అనురంగంలో అగ్రగామిగా మారుతుంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.